ఈ ఫేక్ క్యాండిడేట్స్ అంటే ఎక్కువగా ఏ సాఫ్ట్వేర్ కోర్సులో ఉన్నారని మనం ఒకసారి చూస్తే, మనం ఒకసారి కరోనాకు ముందు ఒకలాగా ఉండేది. డ్యూరింగ్ కరోనా అంతా కూడా వర్చువల్ ఇంటర్వ్యూస్ అయినాయి. సో అంతా కూడా ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయినాయి. దీనివల్ల ఏంటి అంటే, సో దీన్ని చాలామంది అడ్వాంటేజ్గా తీసుకొని, సో ఎక్స్పీరియన్స్ పెట్టుకొని, లేని ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా చూపించుకొని చాలామంది వెళ్ళారనేది ఒక టాక్. సో అది ఎంతమంది వెళ్ళారు, ఎలా వెళ్ళారు అనేది, సో బహుశా నాకు తెలిసి మీకు చుట్టుపక్కల చాలా మంది కనిపిస్తుండొచ్చు. సో చాలా మంది ఈ లేని ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు చూపించుకొని వెళ్ళారు. ఆ వెళ్ళిన వాళ్ళు చాలా సస్టైన్ అయ్యి వాళ్ళు జాబ్ కూడా చేసుకుంటా ఉన్నారు. ఇక్కడ సింపుల్ ఒకటే విషయం ఏంటి అంటే, ఏ కోర్సెస్ అనేది ఒకసారి చూస్తే, యూ టేక్ ఎనీ కోర్స్ 4+ ఇయర్స్కి 5+ ఇయర్స్కి కావాల్సిన ప్రతి టెక్నాలజీని ఎవరు వదిలిపెట్టలేదు. అది ఈజీ టెక్నాలజీ, టఫ్ టెక్నాలజీ కాదు, నేర్చుకున్నారు. ఆ 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మ్యాచ్ చేస్తూ వీళ్ళు జాబ్లు కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, అన్ని కోర్సెస్ మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, ఈ డెవాప్స్ తీసుకోండి, పవర్ బి తీసుకోండి, సర్వీస్ చెప్పుకుంటూ పోతే బోలెడ్ కోర్సులు, ఎనీ సాఫ్ట్వేర్ కోర్స్ చాలా వరకు ఇంక్లూడింగ్ జావా పైథాన్ కూడా ఎక్స్పీరియన్స్ పెట్టి లేని ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు చూపించుకొని వెళ్ళిన వాళ్ళు ఉండొచ్చు మేబీ. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే,